సోషల్ వర్క్ కింద సెలెక్ట్ చేయడం జరిగిందండి. థర్డ్ మెంబర్గా గుంటి అరుణ గారిని సెలెక్ట్ చేయడం, మాజీ కౌన్సిలర్ సెలెక్ట్ చేయడం జరిగింది. ముగ్గురు స్పెషల్ నాయకులు ఉంటారు. ముస్లిం మైనారిటీ సెలెక్ట్ చేయడం జరిగింది యునానిమస్గా. సయ్యద్ అబూ సయీద్ అయూబ్, సయ్యద్ అబూ సయీద్ అయూబ్, SAS అయూబ్ కాదమ్ము మేరీ జయశీల, కరెక్టే కదా మా ఇంటి పేరు, కాదం మేరీ జయశీల గారిని యునానిమస్గా సెలెక్ట్ చేయడం జరిగిందండి. నలుగురు దండం పెట్టండి ప్రెస్ వాళ్ళకు. ఐదో మెంబరు అంటే ఆయన అనారోగ్యంతో ఉన్నాడని, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి హైదరాబాద్ వెళ్ళారు. కాబట్టి జనరల్ బాడీలో మోస్ట్ ప్రాబ్లీ 10th 11th 12th అట్లా పెట్టదలుచుకున్నాం నెక్స్ట్ జూలైలో. కాబట్టి ఆ రోజు ప్రమాణం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా మరియు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. 5 కోఆప్షన్ సభ్యుల్ని ఈ రోజున ఏకగ్రీవంగా ఎన్నుకునే ఎజెండా మీద, కేవలం అదే ఒక్క ఎజెండా మీదనే ఎన్నిక జరిగింది. ఈ 5 కోఆప్షన్ సభ్యులు ఎన్నికైన వారిలో మాజీ కౌన్సిలర్లు కొప్పెర నరసింహరావు గారు, మాజీ కౌన్సిలర్ గుంటి అరుణ గారు, సోషల్ వర్కర్ షేక్ అన్వర్ పాషా గారు, అలాగే ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి SAS అయూబ్ గారు, క్రిస్టియన్ మైనారిటీ వర్గాల నుంచి మేరీ జయశీల గారిని ఏకగ్రీవంగా ఈ రోజున ఖమ్మం కార్పొరేషన్లో ఉన్న పాలక మండలి సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్ పరిపాలన బాగా జరగటానికి వారి సలహాలు సూచనలు కోఆప్టెడ్ సభ్యులుగా ఇస్తారని భావిస్తూ కార్పొరేషన్ పరిపాలనని రాబోయే రోజుల్లో మరింత పరుగులు పెట్టించడానికి మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కౌన్సిల్ స్పెషల్ మీటింగ్ పెట్టి కోఆప్షన్ మెంబర్ను ఎలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్ 5 మెంబర్స్లో 3 స్పెషల్ నాలెడ్జ్ ఎక్స్ కౌన్సిలర్ కానీ ఆర్ ఎనీ రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత రెండో అంశంలో ఉన్న 2 ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ. ఈ 5 ఫస్ట్ నరసింహరావు, గుంటి అరుణ అండ్ అన్వర్ పాషా, అండ్ సెకండ్ దానిలో అయూబ్ అండ్ మేరీ జయశీల. ఈ 5 వీళ్ళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి, పర్టికులర్లీ ఎక్స్ కౌన్సిలర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను ఈ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. వాళ్ళకు చాలా వరకు కార్పొరేషన్కు ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఈ కార్పొరేషన్ నెక్స్ట్ మీటింగ్ కూడా తొందరలోనే మోస్ట్ ప్రాబ్లీ జూలై 10th or 11th or 12th పెట్టదలుచుకున్నాం. ఈరోజు స్పెషల్ మీటింగ్ కాబట్టి దీనిలో కార్పొరేషన్ కార్యకలాపాలు ఏ ఎజెండా ఏది పెట్టలేదు. ఈ ఎలక్ట్ అయిన 5 తర్వాత యునానిమస్గా సహకరించిన అందరి కార్పొరేటర్స్, మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓకేనా? కోఆపరేటివ్ సభ్యులుగా యునానిమస్గా ఈ 5 కొప్పెర నరసింహరావు గారు, గుంటి అరుణ గారు, అలాగే షేక్ అన్వర్ పాషా గారు, SAS అయూబ్ గారు, మేరీ జయశీల గారు ఎన్నికైనందుకు వారికి కార్పొరేటర్ల సభ్యున తరఫున అలాగే శాసనసభ్యుడిగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 5 కోఆపరేటివ్ సభ్యులు కార్పొరేటర్లతో పాటుగా కార్పొరేషన్ పరిపాలన మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చి రిసోర్స్ఫుల్ పర్సన్స్గా వాళ్ళకి గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన కొప్పెర నరసింహరావు గారు, వారు సీనియర్ కౌన్సిలర్, 3 సార్లు గతంలో కౌన్సిలర్గా పనిచేశారు. అట్లనే గుంటి అరుణ గారు కూడా గతంలో కౌన్సిలర్గా పనిచేశారు. వారి మామగారు కూడా గుంటి మల్లయ్య గారు కూడా కౌన్సిలర్గా పనిచేశారు. అట్లనే సోషల్ వర్కర్ కింద తీసుకున్న షేక్ అన్వర్ పాషా గారు కూడా సమాజ శ్రేయస్సు కోసం
పేద బడుగు బలహీన వర్గాలకి కొంత సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో వారిని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రెండో అంశంలో ఉన్న మైనారిటీ వర్గాలకి కోఆప్టెడ్ సభ్యులుగా ఇద్దరిని, ఒకరు పురుషులు ఒకరు మహిళలు, ఆ ముగ్గురులో ఒక మహిళ, ఇద్దరు పురుషులు, అది కూడా కంపల్సరీ. ఇందులో కూడా మైనారిటీ దాంట్లో కూడా ఒక పురుషుడు ఒక మహిళను ఎన్నుకోవాలి. అందులో ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి ఎస్ఏఎస్ అయ్యూబ్ గారు, వారు కూడా ఇంజనీరింగ్ పట్టభద్రులు. వారి తండ్రి గారు కూడా మా మున్సిపాలిటీలో పనిచేశారు. ఖాదర్ అలీ గారు, అయ్యూబ్ గారు కూడా మంచి విద్యావంతుడు, దాంతోపాటుగా గతంలో కూడా రాజకీయ అనుభవం కూడా ఉన్న వ్యక్తి. ముస్లిం మైనారిటీ వర్గాల సూచన మేరకు వారికి కూడా ఎప్పుడు కూడా సహాయపడుతూ ఉంటారు కాబట్టి వారి సూచన మేరకి వారిని యునానిమస్గా సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. అట్లనే మేరీ జయశీల గారు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి లైబ్రరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు కూడా ఉన్నత విద్య అభ్యసించి తర్వాత క్రైస్తవ సంఘాల దాంట్లో వారి హస్బెండ్ అలాగే వారు ఇద్దరు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ క్రైస్తవ సంఘాల రికమెండేషన్ మేరకి వారిని కూడా క్రిస్టియన్ మైనారిటీ లేడీ కోటా నుంచి చేయడం జరిగింది. వీరందరూ కూడా మేము మా ఆకాంక్షల మేరకి, ప్రజల ఆకాంక్షల మేరకి కార్పొరేషన్ పనితీరు కోసం బాగా పనిచేయడానికి మీ సలహాలు ఇవ్వాలని, అట్లనే ఎటువంటి ఆరోపణలకి లేదా ఇతరత్ర దేనికి కూడా తావివ్వకుండా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి వారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఈ కోఆప్టెడ్ సభ్యుల ఐదుగురిలో 4 ప్రమాణ స్వీకారం చేశారు. ఒక వ్యక్తి వారికి అనారోగ్యం వల్ల వాళ్ళు రాలేకపోయారు. తర్వాత దాంట్లో నెక్స్ట్ మీటింగ్లో వారిని కూడా చేస్తాం. వీరు 5గురు కూడా కార్పొరేషన్ పరిపాలనలో భాగంగా వారి సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి అవకాశం దొరికింది. వీరందరికీ కూడా పత్రికే మిత్రులందరికీ ఈ పనికి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనా? ఓకే ఇదే రావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. వస్తున్నారే